హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. చూడండి, ఈరోజు అయితే నేను సర్వపిండి చేస్తున్నా. ఒక పిండి అయితే ఇట్లా కలుపుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అయితే ఉల్లిగడ్డ, కారము, ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకు, జీలకర్ర, వాము, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నానబెట్టింది వేసుకొని చేసుకుంటారు. ఈవినింగ్ టైం కదా, కొంచెం బాగుంటుంది అని చెప్పి చేస్తున్నా. ఏంటండి, ఇలా అయిందండి సర్వపిండి అయితే నేను చేస్తే. చూడండి, చేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి, హెల్తీ ఫుడ్ అండి ఇది. ఓకేనా, తినడానికి కూడా టేస్టీ బాగుంటుంది. సాయంత్రం టైంలో చేసుకొని తింటే పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. అందుకని చేశాను ఫ్రెండ్స్. మీ సైడ్ అయితే దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే దీన్ని సర్వపిండి అంటాం. ఇది బియ్యం పిండితోటే చేస్తారు ఫ్రెండ్స్. సర్వప్ప అని కూడా అంటాము. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇదిగో ఇందులో కూడా పెట్టాను. 2 గిన్నెలు తీసుకున్నా, ఇలా పెట్టినండి. చూడండి ఎట్లా ఉన్నదో. మా సైడు అయితే ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. మీరు అందరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.